నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఆనందమే జీవిత మకరందమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. నేటి ఆధునిక వైద్యులు కూడా మనిషిని అనేక రకాల వ్యాధుల నుంచి దూరంగా ఉంచే ఏకైక దివ్య ఔషధం ఆనందమే అంటున్నారు. మనిషి ఆరోగ్యాన్ని ఆనందంతో కొలవచ్చు. ఎందుకంటే ఆరోగ్యానికి ఆనందానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆనందం మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుందట, వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తుందట, జీవన ప్రమాణ స్థాయిని పెంచుతుందట. ఒక్క మాటలో చెప్పాలంటే నేడు సంతోషం సగం బలం మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యం కూడా అంటున్నారు నిపుణులు. మరి ఈ పోటీ ప్రపంచంలో ఆనందాన్ని సొంతం చేసుకోవడం ఎలా? అందుకు నిపుణులు చెబుతున్న సూచనలు ఏమిటో తర్వాత తెలుసుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. ఉద్యాన శోభ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు గార్డెనింగ్ ఎక్స్పర్ట్ లలిత శ్రీ గారు. మరి గార్డెనింగ్ కి సంబంధించి ఇవాళ ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఇవాళ మన సఖులకి ఉద్యాన శోభ కార్యక్రమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు మనం మర్రి చెట్టు గురించి తెలుసుకుందాం. ఓకే, బనియన్ ట్రీ. మరి మర్రి చెట్టు గురించి ఎందుకు తెలియజేయబోతున్నారు చెప్పండి. మర్రి చెట్టు మన వేదిక్స్లో ఉపనిషత్స్లో చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. మన బాన్సే అనగానే బాన్సే మర్రి చెట్టు. బాన్సే అనగానే ఎక్కువ అందరికీ తట్టేది ఓకే బాన్సే అంటేనే ఒక మర్రి చెట్టు చేసుకుందాము, బాగా ఊడలు వస్తుంది, మర్రి చెట్టు అయితే అందంగా ఉంటుంది అని ఎక్కువ ఇప్పుడు మన నర్సరీకి వచ్చే వాళ్ళు కూడా మర్రి చెట్టు అయితే కావాలి, మర్రి చెట్టు కావాలి, ఒక చింత చెట్టు కావాలని అడుగుతుంటాయి అన్నమాట. మర్రి చెట్టు ఎందుకు అనుకుంటాం అంటే అది ఊడలు వచ్చి అందంగా బాగుంటుంది. మర్రి చెట్టు చాలా లాంగ్ లైఫ్ కూడా ఉందన్నమాట. ఇదే కాకుండా మన పురాణాస్లో కూడా మర్రి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది. మర్రి చెట్టు అంటేనే కల్పవృక్షం అంటాం అన్నమాట. కల్పవృక్షం అంటే అన్ని విషెస్ మనకి తీరుస్తుందని, ఏదైతే మన చెట్టు దాని కింద కూర్చొని ఇట్స్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ గిఫ్ట్ లాగా కూడా మనం చూస్తుంటాం. మర్రి చెట్టుని కల్పవృక్షం అని కూడా అంటాం అనమాట. మన విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేసే చెట్టులాగా చూసుకుంటూ ఉంటాం. అంటే మనకి ఏదైనా కోరికలు ఉన్నా ఈ కల్పవృక్షం లాగా చూసుకుంటూ ఉంటాం అనమాట. అంటే అది అన్ని విషెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుందని మర్రి చెట్టు మన హిస్టరీలో చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఈ మర్రి చెట్టుకి ఊడలు అనేవి వస్తాయి కదా, సో ఇక్కడ చూస్తే ఈ మర్రి చెట్టు యొక్క ఏజ్ ఎంత ఉంటుందండి? ఇది మీరు చూసింది ఇది 35 years అండి. ఏజ్ బట్టి దాని ఊడలు రావటము, దాని మొదలు లావ్ అవ్వటం ఉంటుందన్నమాట. దీనికి ఇంకోటి మనం మర్రి చెట్టుని ఎట్లా కల్పవృక్షం అనుకున్నామో బహుపాదాన్ని కూడా అంటాం అనమాట. మర్రి చెట్టుని అంటే బాగా రూట్స్ అంతా వచ్చి బాగా ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట అది. అండ్ లాంగ్విటీ, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ లాంగ్విటీ. అంటే బాగా ఎక్కువ కాలం 100 సంవత్సరాలు బతికే చెట్టులాగా కూడా మనకి చాలా, అంటే బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చినప్పుడు, మన ఇండియాకి బ్రిటిషర్స్ వచ్చినప్పుడు కూడా ఈ మర్రి చెట్టు ఈ ఫిగ్ ట్రీ అనేవాళ్ళు అనమాట. బానియన్ ట్రీని ఒక ఫిగ్ ట్రీ అని కూడా అనేవాళ్ళు. ఇంత పెద్ద పెద్దగా పెరుగుతుంది, ఎంత లాంగ్విటీ ఉంది, ఎంత ఏజ్ ఉంది. అట్లానే దాని కింద అందరు కూర్చొని ఎక్కువ మనకి కల్పవృక్షం అంటాము, బహుపాద అని కూడా అంటాము. అందరూ దానికి కింద కూర్చొని బిజినెస్ డీలింగ్స్ కానీ మాట్లాడుకోవటం కానీ జరిగేదన్నమాట. అట్లా మన బానియన్ ట్రీకి హిస్టరీలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. మేడం, ఈ మర్రి చెట్టుని బోన్సాయిగా మనం ఎలా మార్చుకోవచ్చు, ఆ పెంచే విధానం ఎలా ఉంటుందో తెలియచేయండి. మర్రి చెట్టు ఇట్స్ ఫైకస్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. మర్రి చెట్టు మనకి చాలా ఈజీ మెయింటెనెన్స్ కూడా. అంటే మర్రి చెట్టు తొందరగా చావదు, తొందరగా బతికే హార్డీ ప్లాంట్ లాగా చూస్తుంటాము. మర్రి చెట్టుకి హిస్టరీలో మనం కల్పవృక్షాన్ని కూడా అంటుంటాము, బహుపాదాన్ని కూడా అంటాము. మర్రి చెట్టులో మనం త్రిమూర్తిని కూడా చూస్తుంటాం అనమాట. మర్రి చెట్టు అనగానే దాని మొదలు విష్ణు అని, బ్రాంచెస్ శివుడు అని, రూట్స్ బ్రహ్మ అని చూస్తుంటాం అనమాట. ఇప్పుడు మనం మర్రి చెట్టు ఒక బాన్సై మర్రి చెట్టుని మనం ఎక్కువ ఎందుకు కోరుకుంటుంటాము? మర్రి చెట్టు బాన్సైగా బాగుంటుంది అండ్ దానికి ఉన్న ఇంపార్టెన్స్, మర్రి చెట్టుకున్న ఇంపార్టెన్స్, మన హిస్టరీలో ఉన్న ఇంపార్టెన్స్, మన పురాణాల్లో ఉన్న ఇంపార్టెన్స్ ఎక్కువ. మన మర్రి చెట్టు ఫారినర్స్, మన ఇండియాలోనే కాకుండా ఇంకో కంట్రీ నుంచి వచ్చిన ఫారినర్స్ కూడా, మన బాన్సై ఆర్టిస్ట్ కూడా మర్రి చెట్టు ఏది, మర్రి చెట్టు బాగుంటుంది, మన ఇండియాకి అంటే ఫేమస్ ఇన్ ఇండియా, ఇట్స్ ఆరిజిన్ ఆఫ్ ఇండియా అనమాట. మర్రి చెట్టు బానియన్ ట్రీ, మన ఊడలు వచ్చే బానియన్ ట్రీ మన ఇండియాలోనే చాలా ఫేమస్. ఇట్స్ బీన్ ఒరిజినేటెడ్ ఇన్ ఇండియా అనమాట, ఏషియన్ కంట్రీస్. సో ఫారినర్స్ అని బాన్సై మాస్టర్స్ వచ్చినా కూడా మర్రి చెట్టు ఏది అంటే దాని ప్రాముఖ్యత ఏంటి, దాని హిస్టరీలో ఏముంది, దాని హిస్టరీ ఏముంది అంటే
మర్రి చెట్టు ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ లాంగివిటీ అంటే దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. సో మనకి బాన్సాయ్ సూటబుల్ అనమాట. త్రిమూర్తి అంటుంటాము. త్రిమూర్తులు అంటే ఆ బార్క్ని మనం ఒక విష్ణువులాగా, దాని బ్రాంచెస్ని ఒక శివుడిలాగా, దాని రూట్స్ని ఒక బ్రహ్మలాగా చూసుకుంటూ ఉంటాం అనమాట. ఈ త్రిమూర్తులు ఉన్న చెట్టు కాబట్టి దానికి మనకు బాన్సాయ్లో ఇంపార్టెన్స్ ఉంది, హిస్టరీలో పురాణాల్లో కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే. ఇంకోటి మర్రి చెట్టు కింద ఏ గడ్డి కానీ ఏ చిన్న మొలక కానీ మొలదంటారు. ఇప్పుడు ఇది ఎలా చెప్పుకున్నామో మర్రి చెట్టుని మనం పూజిస్తాము అలానే, కానీ మర్రి చెట్టు మనం ఇళ్ళల్లో అంటే దాని కింద మ్యారేజెస్ అవి చేయమన్నమాట. ఎందుకంటే కింద గ్రోత్ అలా చేయదు, మళ్ళీ ఆ పిల్లల్ని కంటానికి అట్లా అన్నట్టు మనకి మ్యారేజెస్కి మర్రి చెట్టు కింద చేయమండి. ఎక్కువ ఫ్యూనరల్స్, బరియల్ గ్రౌండ్స్లో మర్రి చెట్టు చూస్తూ ఉంటాం అన్నమాట. ఊడలు వచ్చినాయి అవన్నీ. దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న మర్రి చెట్టు మన బాన్సాయ్లో కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇలా మనం ట్రేలో పెట్టుకొని సెట్ చేసుకొని మన స్టైలింగ్ ప్రకారంగా చేసుకుంటూ ఆకులన్నీ బాగా వచ్చి మళ్ళీ ఎక్కువ పైకి పోకుండా చిగుళ్ళు తీసేస్తూ ఉంటాం. ఈ చిగుళ్ళు తీసుకుంటూ ఇదే షేప్ మెయింటైన్ చేస్తుంటాం. అప్పుడు ఇది 4 years కాబట్టి, ఇది 30 years కాబట్టి ఆ ఏజ్ వచ్చేతలకి ఇది అంత థిక్నెస్ వచ్చి అంత అందంగా ఉంటుంది. మేడం మీరు చెప్పినట్లుగా ట్రే మారుస్తూ ఉంటాము, అది కరెక్టే. బట్ సాయిల్ మట్టి ఏ విధంగా యూజ్ చేయాలి, ఎటువంటి మట్టి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది? మనకి బాన్సాయ్ సాయిల్ గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా. అంటే 60% ఎరువులు, 20% మనం ఎర్రమట్టి, ఒక 20% ఇసుక కలిపి మనం ఈ బాన్సాయ్ మట్టిగా తయారు చేసుకొని దీంట్లో వేసుకుంటాం అండి. 45 రోజులకు ఒకసారి మళ్ళీ ఎరువులు వేసుకుంటూ పైన కొంచెం కొంచెం ఒక అర టీ స్పూన్ అంత ఎరువులు వేసుకుంటూ దీన్ని ఇలా పెంచుకుంటూ ఉండాలి. నీరు శాతం అంటే వాటరింగ్ ఎప్పటికప్పుడు ఏ విధంగా చేస్తూ ఉండాలి? మనం ఎక్కువ మట్టుకు డైలీ వన్స్ వాటరింగ్ చేస్తామండి. ఎక్కువ పైన టాప్ సాయిల్ తడి ఉంటే, అంటే ఇప్పుడు ఈ సాయిల్ తడి ఉంది కదా, ఈ రోజు నీళ్ళు పోయాను అనమాట, రేపు నీళ్ళు పోస్తాను. కానీ నీళ్ళు పోసిందే మళ్ళీ తడి ఉన్నా కూడా మళ్ళీ పోస్తూ ఉండకూడదు. డ్రై అయిన వెంటనే మనం డ్రై అయిన తర్వాతనే మనం నీళ్ళు పోస్తుండాలి. కానీ తడి ఉంది, నీళ్ళు పోసాం, ఇంకా చెమ్మ ఉంది, అయినా కూడా మనం నీళ్ళు పోస్తున్నాం అంటే రూట్స్ రాటన్ అయిపోయి కుళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వాటరింగ్ కూడా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్త చేయాలి. వాటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బాన్సాయ్ అనమాట. వాటరింగ్ 40% ఆఫ్ ది పీపుల్ కిల్ బాన్సాయ్స్ విత్ ఓవర్ వాటరింగ్. ఎక్కువ నీళ్ళు పోస్తే చెట్టు చనిపోయే అవకాశం ఉంది. ఓకే. చాలా తక్కువ మోతాదులోనే నీళ్ళు ఎప్పుడు పోస్తూ ఉండాలి? నీళ్ళు సరిగ్గా పోయాలి, కానీ పోసినప్పుడు సరిగ్గా పోయాలి. వెంటనే తడి ఉన్నా కూడా పోస్తూ ఉండకూడదు. మేడం, ఈ బోన్సాయి మొక్కలకు సరిగా లైఫ్ ఇవ్వాలి అంటే ఇండోర్లో పెంచుకుంటే బాగుంటుందా, అవుట్డోర్లో పెంచితే బాగుంటుందా? మనం అవుట్డోర్లోనే పెంచుకుంటుంటాం ఇది ప్రమిళ. ఎందుకంటే ఎక్కువ సన్లైట్ కావాలి, ఎక్కువ లాంగ్ లైఫ్ ఉండాలంటే ఎక్కువ సన్లైట్ ఇవ్వాలి. టోటల్ అవుట్డోర్ ప్లాంట్. ఓకే మేడం, బోన్సాయి మొక్కను ఏ విధంగా పెంచాలి, పురాణాల్లో వాటికి ఉన్న ప్రాధాన్యతను తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్తే అండి. సకులు చూశారు కదండి ఇవాల్టి ఉద్యాన శోభ కార్యక్రమంలో మర్రి చెట్టు యొక్క ప్రాధాన్యత. మరొక అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి లక్ష్యం ఆనందమే. పని, ఉద్యోగం, వ్యాపారం, సంపాదన, కీర్తి, అధికారం అన్నింటి అసలు మోటివ్ ఆనందమే. ఏ పని చేసినా ఆనందం కోసమే. నేటి ఆధునిక ప్రపంచంలో చాలా మందికి కరువైంది ఈ ఆనందమే. ఎందుకంటే ఆనందం కోసం ఎవరికి తోచిన దారిలో వారు పరుగులు తీస్తున్నారు. చాలా మంది డబ్బు సంపాదనలో ఆనందం ఉందనుకుంటారు, కొంతమంది అధికారంలో ఆనందం ఉందనుకుంటారు, మరికొంతమంది కీర్తి ప్రతిష్టల్లో ఆనందం పొందవచ్చు అనుకుంటారు, సామాజిక సేవలో ఆనందం ఉందనుకుంటారు ఇంకొంతమంది, దాన ధర్మాలు చేయటంలో ఆనందం వెతుక్కుంటారు ఇంకొంతమంది. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నప్పటికీ ఎవరూ సంతోషంగా ఉన్నట్టు కనపడటం లేదు. సరే, ముందైతే మీకోసం కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈరోజు మనకి సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీలత గారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీలత గారు. నమస్కారం అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారండి? కృష్ణానగర్ నుంచి వచ్చామండి. ఓకే, మరి మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ కమ్ బ్యూటిషియన్. మరి ఈ రోజు మా సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? కీమా పాలకూర చేస్తానండి. కీమాతో పాలకూర. వావ్, అంటే కర్రీ. కర్రీ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసి. పాలకూర, కీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చిన్న మెంతి, పసుపు, కొత్తిమీర, కారపొడి, ధనియాల పొడి, ఆయిల్, సాల్ట్ అండ్ గరం మసాలా. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కీమా పాలకూరకి. మరి తయారీ విధానం ఏంటి? ఫస్ట్ ముందుగా బౌల్ పెట్టుకుందాం. ఓకే, సో మనకి బౌల్ సరిపోతుందా? సరే.
ఆయిల్. ఫస్ట్ ఏం వేసుకోవాలి? ఆయిల్. పచ్చిమిర్చి వేసుకోవాలండి ఫస్ట్. ఓకే. పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఓకే. సో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఓకే. కొద్దిగా సరిపోతుందా? సరిపోతుంది. క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఓకే. చిన్న మెంతి వేసుకోవాలండి. ఓకే. సో మనకి మార్కెట్లో దొరుకుతుంది ఇది, బేబీ మేతి అంటారు కదా చాలా మంది. సో ఇది సన్నగా తరుక్కొని వేసేసుకోవాలండి. వేసేనా? వేసేయండి. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. పసుపు తర్వాత. ఓకే. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగడానికి కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలండి. అప్పుడు తొందరగా వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, చిన్న మెంతి అన్ని. ఓకే అండి. తర్వాత కీమా వేసుకోవాలండి. సో అంటే కీమా మీరు ఉడకపెట్టి తీసుకొచ్చా? లేదండి, అంటే కీమా ఉడకపెట్టకుండా మనం డైరెక్ట్ ఎందుకంటే చిన్న పీసెస్ ఉంటది కదా, తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే. సో ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము, ఉల్లిపాయలు వేసుకున్నాము, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ బేబీ మెత్తి వేసాము. అవి మొత్తం వేగిన తర్వాత కీమా వేయాలి. ఓకే. కీమాని మనం బాయిల్ చేయలేదు, డైరెక్ట్ గా వేసి. సో మనకి కీమా బాగా ఉడికి అంటే ఈ ఆయిల్ అంతా పైకి రావాలంటే ఎంత టైం పడుతుంది? 10 to 15 minutes పడుతుంది. ఓకే. సో మనం బాయిల్ చేయలేదు కాబట్టి నూనెలోనే బాగా వేగిపోవాలి. నూనెలోనే బాగా. అయితే మరి మూత పెట్టి ఒక 10 minutes వెయిట్ చేద్దాం. ఓకే శ్రీలత గారు, మనం మూత పెట్టి ఒక 10 minutes వెయిట్ చేద్దాం. కీమా బాగా ఆయిల్ తో ఉడికిపోతుంది. ఓకే శ్రీలత గారు, మనం మూత పెట్టి 10 minutes వెయిట్ చేసాం కదా, కీమా ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. వాటర్ వేయకుండా మంచిగా ఉడికిపోయింది కదా మనకి ఆయిల్ తో. అవునండి, ఆయిల్ లోనే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కీమా బాయిల్ అయిపోయింది కదండి, మనము కొద్దిగా కారం వేసుకుందాము. తర్వాత సాల్ట్. ఓకే. ఉల్లిపాయలు వేగడానికి ఆల్రెడీ కొంచెం మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. ఓకే. తర్వాత పాలకూర వేసేసుకోవాలి, సన్నగా తరిగిన పాలకూర. మనం పాలకూర కూడా ఏమి ఉడకబెట్టలేదు, పచ్చిదే వేసేసాం. తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఓకే. ఇలా వేసినాక కాసేపు కలుపుకొని కొద్దిగా వాటర్ పోయాలమ్మా. కొంచెం లైట్ గా వాటర్ వేసి, ఎందుకంటే కొంచెం మనకి గ్రేవీలా ఉంటుంది కదా, దానికోసమేనా? చాలా. ఇప్పుడు ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఓకే. మూత పెట్టి 2 minutes వెయిట్ చేయాలి. ఓకే. ఇప్పుడు పాలకూర వేసాం కాబట్టి పాలకూర కూడా కీమాతో పాటు కలిపి ఉడికే వరకు ఒక 2 minutes వెయిట్ చేయాలి. ఒకసారి ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయిందండి, పాలకూర ఉడికిపోయింది. కొద్దిగా వాటర్ వేసాం కదా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకోవాలి. ఓకే. ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఓకే. మరి అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. సో ఇంకా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే. కీమా పాలకూర రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే శ్రీలత గారు,
ఓకే అండి, శ్రీలత గారు తయారు చేసి చూపించిన కీమా పాలకూర టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. కీమా పాలకూర కర్రీకి కావాల్సిన పదార్థాలు: కీమా, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మెంతి కూర, కొత్తిమీర, గరం మసాలా, ధనియా పౌడర్, ఆయిల్ తగినంత. కీమా పాలకూర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేబీ మెంతి కూర, పసుపు వేసి వేగిన తర్వాత కీమా వేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పాలకూర, కారం, ధనియా పౌడర్, సాల్ట్, గరం మసాలా వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన కీమా పాలకూర రెడీ. ఓకే అండి, కీమా పాలకూరకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసాం కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. శ్రీలత గారు, కీమా పాలకూర చాలా చాలా టేస్టీగా ఉంది. సో ఇందులో మీరు మెంతికూర వేశారు కదా, ఆ టేస్ట్ బాగా హైలైట్ అయిందండి. ఓకే, చాలా బాగుంది. అసలు పాలకూర ఉట్టిదితో తింటే ఎక్కువ తినలేము, ఇలా కీమాతో కలిపి తింటే మాత్రం ఎంత పాలకూరైనా తినేయచ్చు. ఇంత మంచి వంట కానీ మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు పర్పుల్ సోల్ డిజైనర్ సేల్ బస్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చర్. కంగ్రాట్స్. సకులు చూసారు కదా, శ్రీలత గారు తయారు చేసి చూపించిన కీమా పాలకూర చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023556540కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సఖులు చూశారు కదా, ఇది ఇవాల్టి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. మనకు నచ్చినట్టు మనం జీవించడంలో ఆనందం ఉందంటున్నారు నిపుణులు. కానీ చాలా మంది నచ్చిన విధానం వేరు, బతుకుతున్న మార్గం వేరు కావటం వల్లే జీవితంలో సంతోషం ఉండటం లేదని అంటున్నారు. కొంతమందికి సంగీతం అంటే ఇష్టం, కానీ సంగీతమే వినపడే ప్రపంచంలో బతుకుతూ ఉంటారు. కొందరికి వర్షంలో తడవడం అంటే ఇష్టం, కానీ అపార్ట్మెంట్ గోడలు దాటి బయటికి రారు. ప్రకృతితో సహజీవనం చేయాలని కోరిక బలంగా ఉంటుంది, కానీ జీవితాన్ని టెక్నాలజీకి అంకితం చేస్తున్నారు. చాలా మంది ఉద్యోగం చేస్తారు, కానీ ఆ ఉద్యోగంలో ఆనందం లభించదు. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేస్తారు. ఇంకా ఆనందం ఎక్కడి నుంచి లభిస్తుంది చెప్పండి? సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మరిన్ని సంగతులు మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన ఆకృతి కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గరలో ఉన్న అల్టిమేట్ ఫిట్నెస్ జిమ్లో ఉన్నామండి. మనతో పాటు ఫిట్నెస్ ట్రైనర్ బాబీ గారు ఉన్నారు. సో బాబీ గారు ఈరోజు మనకి ఫిట్నెస్కి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం బాబీ గారు. నమస్కారం అండి. బాబీ గారు, ఫిట్నెస్కి సంబంధించి ఈరోజు మా సకులకు మీరేం తెలియజేస్తున్నారు? ఈరోజు వచ్చేసి మనము లోవర్ బాడీ అండ్ అప్పర్ బాడీ టోటల్ బాడీ వర్కౌట్స్ నేను ఇవాళ చూపిస్తున్నాను. లోయర్ అండ్ అప్పర్ బాడీ వర్కౌట్. ఓకే. దీనివల్ల ఏంటంటే టాప్ టు బాటమ్ మనకి వర్కౌట్ అవుతుంది. ఓకే. అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి. ఓకే. అంటే బేసిక్గా చాలా ఎక్సర్సైజ్ ఉంటాయి కదా మన లోయర్ అండ్ అప్పర్ బాడీస్కి. మీరు ఇంతకుముందు ఎపిసోడ్స్లో కూడా మాకు చూపించారు. మరి ఈ రోజు చూపించే ఎక్సర్సైజ్ ఎలాంటివండి? ఈ రోజు వచ్చేసి మనకి స్ట్రెంథనింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే. ఈ రోజు వర్కౌట్ వచ్చేసి మనకి స్ట్రెంథనింగ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్స్ అండి. ఓకే, అది ఎలాగో మరి చూపిస్తారా మా సకులు? యా, షూర్. ఓకే. ముందుగా మనం వార్మప్ చేస్తాము. వార్మప్ చేసిన తర్వాత ఎక్సర్సైజ్ చేస్తాం. టెల్ వి స్టార్ట్ వార్మప్. నెక్ మూవ్మెంట్ చేస్తాం ఫస్ట్, సైడ్ టు సైడ్. స్లోలీ టర్న్. 1 2 3 4 5 and 6. Wrist rotations. 1 2 3 4 5 and 6. Reverse. 6 5 4 3 2 and 1. Fly movement. 1 2 3 4 5 and 6. Hands up down. 1 2 3 4
5 and 6. Shoulder rotations. 1, 2, 3, 4, 5 and 6. Reverse. 6, 5, 4, 3, 2, 1. వార్మప్ చేసాం కదండి. ఇప్పుడు వచ్చేసి మనము వర్కౌట్స్కి వెళ్ళిపోతున్నాం. ఈ వర్కౌట్స్ వచ్చేసి ఈరోజు నీ పెయిన్, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా, ఎక్కువ పెయిన్ అనిపిస్తే మాత్రం ఈ ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయండి. యా, షల్ వి స్టార్ట్? ఫస్ట్ వచ్చేసి మనము నమస్కార్ ముద్ర. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ఇలా మనం 10 టైమ్స్ చేయాలండి. 10 టైమ్స్ చేసిన తర్వాత మళ్ళీ లెగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కౌంట్స్ అయ్యాయి. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. సైడ్ చేంజ్. ఇప్పుడు వచ్చేసి మనం లెఫ్ట్ చేస్తాము, దెన్ రైట్ చేయాలి. 1, 2, 3 and 4, 5, 6, 7 and 8. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. చూసారు కదండి ఫస్ట్ వేరియేషన్. దీనివల్ల ఏంటంటే మనకి క్వాడ్రిసెప్ మజిల్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్ కూడా స్ట్రెంత్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ గ్లూట్ మసిల్ కూడా స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనం అండ్ క్వాడ్రిసెప్, అవుటర్ థై అండ్ లోవర్ బాడీ, ఇది కూడా. షల్ వి స్టార్ట్? 2, 3, 4, 5, 6, 7 and 8. Side change. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. ఈ వేరియేషన్ చేస్తాం కదండి. దీన్ని నీ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్ అండి. దీనివల్ల వచ్చేసి మనకి లోవర్ బాడీ స్ట్రెంత్ అవుతుంది. క్వాడ్రిసెప్ మజిల్ అండ్ అవుటర్ థై మసిల్ అనేది గ్లూట్ మసిల్స్ కూడా స్ట్రెంత్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి మనం ఇన్నర్ అండ్ అవుటర్ థై గురించి చేయిస్తున్నాను. సేమ్ వేరియేషన్. 1, కొద్దిగా లెగ్స్ క్రాస్ పెట్టుకోవాలి, లైక్ దిస్. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. చూసారు కదండి, ఈరోజు మనము లో బాడీ స్ట్రెంథనింగ్ వర్కౌట్. ఇది ఆల్ 10 కౌంట్స్ చేయాలండి. రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ 10 కౌంట్స్ చేస్తూ ఉంటే మనకి లెగ్స్ అనేవి స్ట్రెంత్ అవుతుంటుంది, యాజ్ వెల్ యాజ్ వచ్చేసి మన స్టామినా లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు లాస్ట్ వేరియేషన్ చేస్తున్నామండి. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి మనం లో బ్యాక్ స్ట్రెంథనింగ్ గురించి చేస్తున్నాము. ప్రశాంతి గారు ఫాలో చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7. Last one more count. 1, 2, 3, 4, 5, 6 and 7. ఇప్పుడు ఈరోజు మనము చేసాం కదండి, చేయడం వల్ల ఏంటంటే మనకి లో బాడీ స్ట్రెంత్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనం లో బ్యాక్ స్ట్రెంథనింగ్ కూడా అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి అండ్ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఓకే. అండ్ మసిల్ అనేది మనకి స్ట్రెంత్ పెరుగుతుంది. ఓకే ఓకే. చూడండి, ఇది వచ్చేసి మనము హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు, హాఫ్ అన్ అవర్ 40 minutes. బట్ ఏంటంటే జాగ్రత్తగా మనము ఎవ్రీ 30 seconds
ఎవ్రీ సెట్కి 30 సెకండ్ బ్రేక్ తీసుకొని చేయండి. ఓకే. జాగ్రత్తగా చేయండి. అదే నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ ఏదైతే మనం లంచ్ మూమెంట్ చేస్తాం కదా, లంచెస్ మూమెంట్, అది అవాయిడ్ చేయండి. ఓకే. నీ పెయిన్ ఉన్న వాళ్ళు. యా. ఓకే. సో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు, జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఇది బ్యాక్ స్ట్రెంథనింగ్ వర్కౌట్. మూమెంట్ అనేది స్లోగా ఉండాలి, స్టడీగా ఉండాలి. ఓకే. సో ప్రతి ఒక ఎక్సర్సైజ్ కి మధ్యలో 30 సెకండ్స్ గ్యాప్ అనేది 30 సెకండ్స్. ఆల్ 10 కౌంట్స్ చేయాలి. మనం రైట్ 10 చేసాము, లెఫ్ట్ 10 చేసాము. ఓకే. అది 1 సెట్ అవుతుంది. ఓకే. ఓకే ఫైన్. సో అలా 4 సెట్స్ చేసాం. 3 సెట్స్ చేయాలి. 3 సెట్స్ చేయాలి. ఓకే ఫైన్. సో ఈరోజు మొత్తం మీరు చూపించిన ఎక్సర్సైజ్ అని టోటల్ బాడీ వర్కౌట్ అవుతుంది. యా. చాలా ఈజీగా మన క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతాయి, తక్కువ అవుతాయి. చూడడానికి మనం ఏంటంటే స్టాండింగ్ మూమెంట్ లో ఈజీగా ఉంటాయి, బట్ ఏంటంటే అది చేస్తుంటే దాని ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. మీకు తెలియాలి అది ఎలా చేస్తారు. చేస్తున్నప్పుడు డిఫికల్ట్ గా అనిపించింది, చూస్తుంటే చాలా ఈజీలీ అనుకుంటాం. ఒకేసారి చేస్తే ఏమనిపించదు. అలా మీరు అన్నట్టుగా 3-4 కౌంటింగ్స్ తో మనం అలా చేయాలి, ఒక సెట్స్ లాగా చేయాలి అంటున్నారు కదా, కంటిన్యూస్ గా చేస్తే దాని ఎఫెక్ట్ అనేది మనకు తెలుస్తుంది ఈజీగా. అండ్ క్యాలరీస్ కూడా మీరు చెప్పినట్టుగానే చాలా బాగా బర్న్ అవుతాయి. ఎనీవేస్ ఈ రోజు మా సకలకు చాలా చక్కటి ఎక్సర్సైజ్ చెప్పారు టోటల్ బాడీ వర్కౌట్ కి సంబంధించి. ధన్యవాదాలండి బాబీ గారు. థ్యాంక్ యూ అండి. వాస్తవానికి ప్రపంచంలో మన ఆనందాన్ని నిర్ధారించేది మన డబ్బు, మన అధికారం, మన కీర్తి, మన హోదా, మన కుటుంబం, మన బంధువులు, మన స్నేహితులు, చుట్టూ ఉన్న సమాజం కాదు. మన మానసిక దృక్పథమే మన ఆనందాన్ని నిర్ణయిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. మనం చూడాలనుకుంటే ఈ ప్రపంచంలో ప్రతి దాంట్లోనూ ఆనందాన్ని చూడవచ్చు, ఆనందాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మన మనసుకు హాయిని, ఆనందాన్ని కలిగించే అంశాలు మన చుట్టూ ఎన్నో ఉన్నాయంటున్నారు. ఎన్ని ఆనందాలు ఉన్నాయో పిల్లలను చూసి పెద్దవాళ్లు నేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఈ ప్రకృతిలో, సమాజంలో పిల్లలకు చాలా ఆనందాలు కనబడతాయి. పిల్లల మనసుతో చూస్తే పెద్దవాళ్లకు కూడా అన్ని ఆనందాలు కనబడతాయి. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. వేస్ట్గా పారేసే ప్లాస్టిక్ స్పూన్స్తో అందమైన లోటస్ ఫ్లవర్ని తయారు చేసి చూపిస్తానంటున్నారు సుమిత్ర గారు. మరి అదేంటో చూసి మనము నేర్చుకుందాం. నమస్తే అండి సుమిత్ర గారు. హాయ్ సుజాత. నమస్తే సుమిత్ర గారు. ఈరోజు అంటే పారేసేటటువంటి వేస్ట్ అయిపోయినటువంటి స్పూన్స్తో, ప్లాస్టిక్ స్పూన్స్తో మా సకులందరికీ ఒక తామర పువ్వుని, లోటస్ని తయారు చేసి చూపిస్తానన్నారు కదండి. మరి అది తయారు చేసుకోవాలంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తాను సుజాత. ఫస్ట్ గ్లాస్ పెయింటింగ్, స్పూన్స్, నైఫ్, ఫ్లవర్ మేకింగ్ కి స్పంజ్ దొరుకుతుంది, ఆ గ్రీన్ కలర్ స్పంజ్. సో కావాల్సిన వస్తువులన్నీ రెడీగా ఉన్నాయి కదండి సుమిత్ర గారు. మరి ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం స్పంజ్ తీసుకుందాం. దీనికి నైఫ్ తో, ఇది స్క్వేర్ ఉన్నది కదా, దీనికి రౌండ్ షేప్ లో కొద్దిగా కట్ చేద్దాం. సో జనరల్ గా ఈ స్పాంజ్ ఏమంటారండి? ఫ్లవర్ మేకింగ్. ఫ్లవర్ మేకింగ్ స్పాంజ్. మనకి బొకేస్ కి యూజ్ చేసే స్పాంజ్ కూడా ఇదే కదండి? ఇదే. సో ఇది ఎక్కడ దొరుకుతుంది? ఏదైనా ఫ్లవర్ షాప్లలో దొరుకుతుంది, మ్యారేజెస్ లో అన్నిట్లో యూజ్ చేస్తారు కదా. ఇలాగ రౌండ్ షేప్ లో లాగా కట్ చేసుకోవాలి. దీనికి పక్కన పెట్టేసేయాలి. దాని తర్వాత మనం స్పూన్ తీసుకొని ఇలాగా హాఫ్, ఇది కొద్దిగా ఇలాగా హాఫ్ బ్రేక్ చేసుకోవాలి. ఓకే. అన్ని 35 స్పూన్స్ కి ఇలాగా బ్రేక్ చేసుకొని పెట్టుకోవాలి. సో జనరల్ గా మనం ఫంక్షన్స్ లో ఏంటంటేనండి, స్వీట్స్ కి కానివ్వండి, ఖీర్ కి కానివ్వండి, ఇలాంటి స్పూన్స్ ని యూజ్ చేస్తుంటాం. అలా యూజ్ చేసినటువంటి స్పూన్స్ జనరల్ గా పారేస్తామండి. కానీ పిల్లలకి ఏదైనా నేర్పించాలి అనే థాట్ ఉంటే ఈ స్పూన్స్ ని నీట్ గా క్లీన్ చేసేసి చక్కగా ఇలాంటి స్పూన్స్ ని 35, సో 35 స్పూన్స్ కావాలి కదా, అవి రెడీ చేసుకుందాం. అవును. ఇదిగో సుజాత, 35 స్పూన్స్ ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చాను. ఇవి మనం స్పంజ్ తీసుకొని స్పంజ్ లో అరేంజ్ చేయాలి. అది ఎలా చేయాలో చూపెడతాను. ఈ స్పంజ్ ఇలా తీసుకొని ఫస్ట్ మిడిల్ పార్ట్ లో ఇలాగా జస్ట్ దాన్ని ప్రెస్ చేసేయాలి. 4 అయినా 5 అయినా, పెద్ద చేసుకోవాలంటే మనం 5 యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మామూలు సైజ్ వస్తుంది కాబట్టి ఇది మిడిల్ పార్ట్ అయిపోయింది. అది దాని తర్వాత దీని పైకి ఇలా, సో ఒక అప్పర్ లైన్ లాగా చేస్తాం. అప్పర్ లైన్ చూడటానికి అందం ఉంటుంది, మళ్ళీ ఏం ఖర్చు కాదు, వేస్ట్ పడేసిన దాంట్లో. సో మనం ఫంక్షన్స్ లో ఎట్లాగో ఫ్లాట్స్ అవన్నీ తెప్పిస్తాం కాబట్టి స్పాంజ్ కూడా మనకి మిగిలిపోతుంది. సో ఒక లైన్ సెకండ్ అయిపోయింది కదా. థర్డ్ రో లో మనం ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ పెట్టాలి.
ఓకే, ఇప్పుడు మనం మామూలుగా ఫ్లవర్ ఇలా ఫ్లవర్ ఉందండి. ఉంది. అలా కాకుండా కిందకి కిందకి వెళ్తున్నాయి. అవును. ఓకే, ఇది ఇలాగ పెట్టాము కదా, స్టార్టింగ్ ఫస్ట్ ఇలాగ పెట్టాము, దాని తర్వాత సెకండ్ రోలో ఇలాగ. సో ఫస్ట్ మొగ్గలాగా కనిపిస్తుందండి. సెకండ్ రో అంతా కూడా మామూలుగా ఫ్లవర్ కొంచెం విచ్చుకుంటున్నట్టుగా ఉంది. కింద లైన్ ఏదైతే తయారు చేస్తున్నామో మనం దాని పెటల్స్ ని రివర్స్ చేస్తున్నాం అన్నమాట. అంతే, అంటే ఆల్రెడీ విచ్చుకున్న పెటల్స్ పెటల్స్. ఇది సెకండ్ అయిపోయింది కదా. థర్డ్ మనం ఏం చేయాలంటే గ్రీన్ కలర్ వేసుకొని ఇది లీవ్స్ షేప్ లో ఇలా పెట్టేసుకోవాలి. మళ్ళీ ఎవ్రీ 2 పెటల్స్ కి మధ్య మిడిల్ లో ఒక్కసారి చూద్దామండి. జనరల్ గా ఇది ఫస్ట్ లైన్ అయిపోయిందండి, ఇది సెకండ్ లైన్. ఇది కూడా ఫ్లవర్ వైపుకే వంగి ఉంది. అండ్ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో అది రివర్స్ లో ఉంది. దాని తర్వాత మళ్ళీ అరేంజ్ చేస్తున్నటువంటి లైన్ ఏదైతే ఉందో దీనికి గ్రీన్ కలర్ చేసుకుంటాం మనం. సో ఇవి లీవ్స్ లాగా అంటే ఆకుల్లాగా తయారు చేసుకుంటాం కాబట్టి 2 రెమ్మలకి మధ్య 2 రేకులకి మధ్య ఒక లీఫ్ ని నేను ట్రై చేసి చూస్తాను. పెట్టండి. సో ఈజీగా పోతుంది, పిల్లలైనా ఈజీగా చేయగలరు, అంత హార్డ్ ఏం లేదు. సో దీనికి కలర్స్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఏం కలర్స్ తీసుకుంటారండి? గ్లాస్ పెయింటింగ్ తీసుకోవచ్చు. సో ఈ మెటీరియల్ కాబట్టి గ్లాస్ పెయింటింగ్ షైనింగ్ ఉంటుంది కదా. వైట్ లోటస్ ఉంటుంది కదా గ్లాస్ లో ఉన్నలాగా. అవునండి, ఇలాగ తయారైపోయింది, ఇలాగా కనిపిస్తుంది. సో జనరల్ గా ఇలా కూడా ఇంట్రెస్ట్ అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. లేదంటే కలర్ చేసుకోవాలన్నా కూడా గ్లాస్ పెయింటింగ్ తో మనం చేసుకోవచ్చు. సో మనం కలర్స్ చేద్దామండి. మనం పింక్ కలర్ చేసుకుందాం. ఓకే. సో జనరల్ గా ఇది గ్లాస్ పెయింటింగ్ కాబట్టి లోపల వైపు డౌన్ పార్ట్ లో లీవ్స్ కదా, అది గ్రీన్ లో వేయొచ్చు. సో ఎంత టైం పడుతుందండి ఇదంతా కూడా డ్రై అవ్వడానికి? ఒక 10 minutes లో అయిపోతుంది. షైనింగ్ వస్తుంటది. సో గ్లాస్ కలర్ కాబట్టి ఆటోమేటిక్ గా షైన్ అవుతుంది. షైనింగ్ వైట్ కావాలనుకున్నా కానీ వైట్ అట్నే వదిలేసేయాలి. గ్లాస్ కలర్ కావాలంటే మనం కలర్ వేసుకోవచ్చు. సో మనం ఇలా మొత్తం ఫ్లవర్ అంతా ఫుల్ వేసేసి లీవ్స్ కి మాత్రం గ్రీన్ వేసుకోవచ్చు. ఇదిగో సుజాత, ఇలాగ కలర్స్ మనం అప్లై చేసుకోవాలి. ఫుల్ కింద దానికి మాత్రం గ్రీన్ వేసుకోవాలి. ఇలాగ కలర్ చేసింది నేను తీసుకొచ్చాను. ఇది టైం పడుతుంది కదా డ్రై అవ్వాలంటే. కలర్ చేసింది తీసుకొచ్చాను, అది చూపెడతాను. సరేనండి. ఇదిగో సుజాత, ఇది కంప్లీట్ చేసి తీసుకొచ్చాను కలర్తో. రెడ్ కలరు, కింద గ్రీన్. మనం పాట్లో వాటర్ తీసుకొని వాటర్లో మిడిల్లో పెడితే బాగుంటుంది. సో చాలా క్యూట్గా ఉందండి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఇలాంటివి అవి నేర్పించేప్పుడు వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వస్తువుల ద్వారా ఆనందం పొందుతారు కదండి. అలాంటి పిల్లలు మానసికంగా ఎక్కువ సంతోషంగా ఉంటారు. అట్ ద సేమ్ టైం జీవితంలో పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తుంటారు. సో ప్రతి చిన్నదానికి స్పందించే గుణం ఉన్న వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళు అవుతారు. సో నిజంగా చక్కగా ఉందండి. నిజంగా ఎంత చిన్న ఫ్లవర్ లాగానే ఉంది, బట్ చాలా గొప్పగా ఉంది. ఎనీవే, మా సకులందరికీ మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత, షకి వాళ్ళ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే సకులు, చూసారు కదా సుమిత్ర గారు తయారు చేసిన లోటస్ ఫ్లవర్ ని. చాలా బాగుంది కదండి. చాలా బాగుండడమే కాదు, చాలా అందంగా కూడా ఉంది. చాలా ఈజీగా కూడా తయారు చేయొచ్చు, ఖర్చు కూడా లేదు. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీరు కూడా ట్రై చేసి చూడండి, పిల్లలకి కూడా నేర్పించండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే. మనసు పెట్టి ఆలోచిస్తే మన చుట్టూ అనేక ఆనందాలు పొంగి పొర్లుతున్నాయి. చేసే పనిలో ఆనందం వెతుక్కోవచ్చు. పసిపిల్లల నవ్వుల్లో ఆనందం, వారితో ఆడుకోవటం ఇంకా ఆనందం, జీవితంలో ఎదగడం ఆనందం, ఇతరుల ఎదుగుదలకు సాయపడితే ఇంకా ఆనందం. ప్రేమ, దయ, కరుణ, స్నేహం, అనురాగం, ఆప్యాయత, ఇలా మానవ సంబంధాలన్నీ ఆనందాలే. ఓటమి తర్వాత వచ్చే గెలుపు ఆనందం, కష్టాల తర్వాత వచ్చే సుఖము ఆనందం. మన ఇంద్రియాలన్నిటికీ ఎన్నో ఆనందాలు. సంగీతం, ఆహారం, రుచులు, పుస్తక పఠనం, ప్రకృతి సౌందర్యం ఆనందం. ఈ సృష్టి మన శరీరానికి, మనసుకు ఎన్ని ఆనందాలు చుట్టుపెట్టిందో చూడండి. ఏ జీవికి లేనని ఆనందాలు మనిషికే సొంతం. కానీ మనిషికి మనసుండాలి. మనసుంటే ప్రతి నిమిషం, ప్రతిరోజు, ప్రతి చోట ఆనందం కనబడుతుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇదే ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.